మీలాంటి ఆర్టిస్టులు కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయరు ఒకటి. ఇట్లాంటి స్టోరీ తీసుకొస్తే అసలు విని కూడా నచ్చలేదని చెప్తారు. మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అబ్బాయి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు నా మాట అన్నయ్యా నాయన ఎందుకు వచ్చిన కూడా నేను ఫస్ట్లో చెప్పా, నేను ఈ కథ అన్న తర్వాత ఎవరు స్వామి నాతో ఏంద్రయ్యా ఇదంతా నువ్వు లేనిపోయిన వారం చాలామంది ఉండరు కదంటాను. లేదండి మీరైతేనే బాగుంటుంది అన్నాడు. సర్లే చూద్దాంలో కొంచెం పుష్ప ఈ వారం ఉంది తర్వాత చూద్దాంలే అన్న. వెళ్ళిపోతాడు సర్దుకుని వెళ్తాడులే అనుకున్నా. తర్వాత సంవత్సరం తర్వాత వచ్చాడు మళ్ళా. వచ్చి ఏమంటే చేద్దాం ఊరిని ఏమొచ్చి పెట్టేటట్లేడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చెప్పు అన్న. చెప్పిన తర్వాత సరే చేద్దాం, నీకు నమ్మకం ఉందా? నా మీద నమ్మకం ఉంది, ఓకే కానీ పదా అని అట్ట అయిపోయింది అనమాట. ఇంకోటి నేను ఎవరి కథ చెబుతానన్నా కానీ వద్దురా స్వామి నాతో అని నేను అన్నయ్యవు, నేను ఆ మాట అన్నాను. అదే 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 అవునవునవును. చాందిని గారు హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సినిమా మంచి పాజిటివ్ టాక్, మంచి హిట్. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ అంటే అజయ్ ఘోష్ గారు మీ కాంబినేషన్లో లేకపోతే మీకు నచ్చిన సీన్ ఏమన్నా ఉందా? దాని గురించి ఏమన్నా బాగా అడిగాను సార్. నాకు నాకు స్టార్టింగ్ చెప్తారు కదా, డీజే అవుతావా నువ్వా, యూ థింక్ ఇట్స్ జోక్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆ బిట్. తర్వాత నేర్పించే సీక్వెన్సెస్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అనేది కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఉన్న బిట్స్ అయితే నేను బాగా ఎంజాయ్. ఎస్పెషలీ నాకు మనం డాన్స్ చేసాం, నాకు ఆ బిట్స్ చాలా నచ్చేది. ఇంత డాన్స్ బిట్ ఉంటుంది, దట్ హోల్ సీక్వెన్స్ నానిది హిందీ నాది, ఆ హోల్ సీక్వెన్సెస్ బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువ సరదాగా చేయడం కొంచెం బాగా ఇష్టపడతాను నేను. దెన్ అజయ్ ఘోష్ గారు అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ప్లే చేసినా, ఒక సినిమా చేసినా, ఆ క్యారెక్టర్ నుంచో ఆ సినిమా నుంచో మనకి ఏదో ఒక కొత్త అలవాటు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. సో అలా మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి మీకు ఏమైనా కొత్త అలవాటు అయిందా, లేదా ఏమైనా నేర్చుకున్నారా ఏంటి? నేను డీజే అయితే నా వల్ల కాదు స్వామి. ఏంది మ్యూజిక్ నేను ఇప్పుడు పోయి పెద్ద దానిలో ఈ తిప్పి అంత టైం ఓపిక నాకు తీరిక ఓపిక లేవు, రెండు లేవు. ఏంది కాకపోతే ఏంటంటే సాధ్యం కాకపోవడం అనేది లేదు. నేర్చుకోవాలనుకుంటే ఇప్పటికైనా నేర్చుకోవచ్చు. అయితే నాకు ఈ సినిమా ద్వారా నేనేమో కొత్తగా నేర్చుకున్నాను ఏంటంటే అజయ్ ఘోష్ గారు చెప్పారా? ఏమో నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు చెప్పేది అందరూ ఏంది విషయం ఉంటే జనం ఆదరిస్తారు అనేది తెలుసుకున్నాను. అజయ్ ఘోష్ గారు చెప్పిన ముఖ్యంగా సీన్ పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్ ఒకటి ఉంది, చాలా బాగుంది. చాలా దాన్ని చూసి మీ ఫ్రెండ్ ఎవరు రావిశెట్టి సాంబయ్య ఏడ్చాడంట, ఎవరో చెప్పారు. సాంబశివరావు, రవిశెట్టి సాంబశివరావు అని. ఆ స్టోరీ ఏంటి అది? ఇప్పుడు ఈయన ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ ఏం ఇలా ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆన్ చేసి వెళ్ళిపోయాడు. చిన్న పన్నెండు వచ్చారు, ఊరి నుంచి 4 వచ్చారు. వస్తే మొత్తం కూర్చున్నాం, నేను చూస్తుంటే వీళ్ళందరూ వెనక కూర్చున్నారు. ఆ పోలీస్ స్టేషన్ సీను ఇవన్నీ అవి అయిపోయినాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆడు మహా కర్కొట్టుకుంటాడు సాంబశివరావు అనేవాడు. ఏంది అతను కూడా డైరెక్షన్ 2-3 సినిమాలు చేశాడు. ఏడుస్తున్నాడు. ఏంది సాంబశివరావు అంటే, ఏందన్నా సినిమా ఏందన్నా ఆ సినిమా ఏందని అంటున్నాడు. అయింది నేను నిజంగా నచ్చిందా లేకపోతే డ్రామా చేస్తున్నాను మనం, ఏందన్నా ఇట్లాంటి సినిమా కూడా ఉంటుందా అని అంటున్నాడు. అట్లా ఆ సినిమా వెనక అది సాంబశివరావు కథ. అది అన్నా నువ్వు వెట్రిమారను, సుకుమారు, మారుతి గారు పెద్ద డైరెక్టర్లు చేసావు. ఆయన శివగారికి ఎటువంటి అనుభవం లేదు, డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన ఎట్లా నమ్మావు? మంచి కథ చేస్తారు వీళ్ళంతా, మంచి కథ రాసుకుంటారు. కథ రాసుకున్నా కూడా ఎగ్జిబిషన్ టైంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే మీరు చెప్పినట్టు కింద నుంచి పెట్టడం, పైనుంచి పెట్టడం, నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా నమ్మావు? ఎందుకంటే ఇది భలే పాయింట్ అబ్బాయి. ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చేటప్పుడు ఆ చెప్పే విధానం ఆ మనిషిని కరెక్ట్గా అంచనా ఇస్తే విషయం ఉన్నోడా లేదని తెలిసిపోయింది. చోచోకి వెళ్తున్నాడా లేకపోతే లోతుగా వెళ్తున్నాడా అని తెలిసిపోయింది. ఆ అంచనా కొద్దిగా పోయగల ఇది కొంచెం నాకు ఉంది. ఎవడు చెప్పిన కథలు కొత్త కుర్రోళ్ళు ఎవడు చెప్పిన ఎవడి దగ్గర ఎట్టేయాలంటే ఉండదు, ఎవడు చెప్పలేడు తెలిసిన, ఎవడు చెప్పలేడు.
సో ఖచ్చితంగా కొత్త కుర్రోళ్ళు ఎవడు కథ చెప్పినా నేను ఇప్పుడు వింటానంటాను నేను. ఏమంటే మీకు అదంటే బలివుడి స్వామి ఆఫీస్ అడ్రస్ నేను వచ్చేస్తానంట. లేదండి మీరు ఎక్కడుంటారు చెప్పండి సార్. వద్దు, నువ్వు నా ఉన్న చోటకు వద్దు, నేనే వస్తా. ఏంటాను అది చెప్పేటప్పుడు ఆలోచిస్తా, ఓహో విషయం ఉంది అనుకుంటే మాత్రం సరేనబ్బాయి చేద్దాం అని అంటుంటాను అనమాట. అట్లా నేను ఎవరిని కాదనండి కథ చెప్పేవాళ్ళందరినీ కూడా. శివ కథ చెప్పేటప్పుడు అది చెప్పే తీరు ఉంటుంది, దాన్ని బట్టి అర్థమైపోయింది విషయం ఉన్నోడని.